సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. అంటే ఇప్పుడు నాకు కూడా చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. నాకు కూడా క్రిస్టియన్ ఫ్రెండ్స్ ఉన్నారు. నాకు కూడా ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారు. నేను హిందువునైనా కూడా వాళ్ళతో పాటు చర్చ్‌కి వెళ్తాను. వాళ్ళతో పాటు నేను మస్జిద్‌కి, దర్గాకి కూడా వెళ్తాను. కానీ దండం పెట్టుకొని కానీ మామూలుగా వెళ్ళి వచ్చేస్తాను. అంతేకాని నేను మారాలి అనేది మసీదుకి వెళ్ళారు. మీరు మసీదుకి వెళ్ళారు మీ ఫ్రెండ్స్ కోసం, చర్చికి వెళ్ళారు కదా. మరి అదే ఫ్రెండ్స్ మీకోసం దుర్గమ్మ తల్లి గుడిలోకి తీసుకురండి, అప్పుడు నేను ఒప్పుకుంటాను. మీ ధర్మాన్ని వాళ్ళు గౌరవించాలి. రాకుండా అయితే ఉండరండి. ఒకసారి ట్రై చేయండి. నో నా ఫ్రెండ్స్ నాతో పాటు తిరుమల గుడికి వచ్చారు, షిరిడి బాబా దగ్గరికి వచ్చారు. కానీ ఇలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయొచ్చు. అది నేను ఇప్పుడు నన్ను గౌరవించేవాడికి నేను గౌరవిస్తాను. అది మనల్ని మనతో పాటు మన ధర్మాన్ని గౌరవించేవాడితో మనం ఫ్రెండ్షిప్ చేయొచ్చు. నేను అదే చెప్పాను. అంతేగాని మన ధర్మాన్ని దూషించి మన దేవి దేవతలను తిట్టేవాడితో మనకు ఫ్రెండ్షిప్ అక్కర్లేదు. అదే నేను ఇందాక కూడా అదే చెప్పాను. మనతో మంచిగా ఉంటే వాళ్ళు కూడా మంచిగా ఉంటారు కదా అని. ఇప్పుడు నాకు క్రిస్టియన్స్ కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, పాస్టర్లే ఉన్నారు నాకు ఫ్రెండ్స్. మరి ఇంతమంది పాస్టర్లను తిడుతున్నారని నేను ఫేక్ పాస్టర్లను తిడుతున్నా. వాళ్ళకి చెప్పారా మీలో ఇలా? వాళ్ళకి సపోర్టు, నిజమైన క్రైస్తవ పాస్టర్లు నాకు సపోర్టు. జగ్గంపేటలో ఇద్దరున్నారు, కొత్త పిల్లలు అనిల్ అని ఉన్నాడు, అడ్డదిగుల్లో ఉన్నాడు సురేష్ అని. వాళ్ళు పాస్టర్లే, నిజమైన పాస్టర్. వాళ్ళు ఈ అనిల్ అనే పాస్టరు వ్యాపారం చేసుకుంటూ, బట్టల వ్యాపారం చేసుకుంటూ వాళ్ళ క్రైస్తవ మతాన్ని నడుపుకుంటున్నాడు. ఇప్పుడు నాకు సపోర్టు. అల్లూరి సీతారామరాజు గారి జిల్లాలో ఏదో రాష్ట్ర హిందూ సమాజం, రాష్ట్రీయ హిందూ వాహిని, అది స్టేట్ కి వైస్ ప్రెసిడెంట్. ఇప్పుడు మన శ్రీ ఆదిపట్ల శ్రీ కళాపీఠంకి అల్లూరి సీతారామరాజు జిల్లా. ఏంటంటే అసలు ఆదిపట్ల కళాపీఠం గురించి చెప్పండి కొంచెం ప్రేక్షకులకి. శ్రీ ఆదిపట్ల శ్రీ కళాపీఠం అంటే మన శ్రీ కరాటీ కళ్యాణి గారు ఒక సంస్థను ఏర్పరిచి అందులో జిల్లా అధ్యక్షుల కింద, రాష్ట్ర అధ్యక్షుల కింద కొంతమందికి బాధ్యతలు ఇచ్చి నిరంతరం ధర్మం కోసం పనిచేయండి, గోవుల్ని కాపాడండి, మన ధర్మాన్ని కాపాడండి అని చెప్పేసి అని, అలాగే దేవాలయాలను కాపాడండి, హిందువులకి ఏదైనా దాడి జరిగితే కాపాడండి, నేను వస్తా, నేను ముందుకు వస్తా అని నిరంతరం ధర్మం కోసం ఆలోచించే మన సినీ యాక్టర్ కరాటీ కళ్యాణ్ గారికి చేతులెట్టి నమస్కరించాలి. ఆవిడ సంస్థలో నాకు జిల్లా అధ్యక్షురాలుగా పోస్ట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత నేను చేసే ధర్మం పట్ల, పోరాటం పట్ల ప్రజలకు తెలిసింది. ఆవిడ దయ వల్ల మీడియాకి నేను పరిచయం అయ్యాను. ఆవిడ ఎప్పుడు కూడా నాకు చాలా బాగా చూసుకుంటుంది. ఆవిడ నిజంగా చాలా సోదరభావంగా ఉంటుంది. చాలామంది తెలియని వాళ్ళు ఆవిడ కేకలేసేస్తుంది, ఆవిడ చాలా మూర్ఖు, చాలా కోపంగా మాట్లాడే వాళ్ళ గురించి అలాగే మాట్లాడుతారు. నేను కూడా కరాటే కళ్యాణ్ గారితో చాలా వీడియోస్ కూడా నేను చూశాను. బేసికల్ గా అంటే ఒక్కొక్క విషయంలో భిన్నాభిప్రాయాలు ఉంటాయి ఆమెకి కానీ నాకు కానీ. సనాతన ధర్మంలో హిందువులుగా అందరిది ఒకే అభిప్రాయం ఉండాలి, అది ఎవరికైనా కూడా. ఇలాగే ఏ మతం అయినా కూడా వాళ్ళ ధర్మం వాళ్ళు పాటిస్తే చాలు, మన దాంట్లోకి మార్చుకోకుండా ఉంటే, మనం మారకుండా ఉంటే చాలు అనేది మీ పాయింట్. అవునవును. అంతేనా? తో జర్నీ చేస్తేనే ఆవిడ క్యారెక్టర్ ఏంటో తెలుస్తుంది. సినిమాల్లో సీన్స్ చూసి, సీరియల్లో సీన్స్ చూసి, మీడియాలో గొడవలు చూసి ఆవిడ వ్యక్తిత్వాన్ని, క్యారెక్టర్ని మనం డిసైడ్ చేయడం చాలా తప్పు. నేను ఆవిడతో జర్నీ చేస్తున్నాను కాబట్టి నేను చెప్తున్నాను. ఆవిడ ఎప్పుడు కూడా నన్ను ఒక ట్రాన్స్జెండర్ కింద చిన్న చూపు చూడడం కానీ అలాంటిది ఏమీ ఉండదు. ఇద్దరం మేము కలిసి భోజనం చేస్తాం. ఆవిడే తింటే నాకు అది పెడుతుంది. ధర్మం కోసం నువ్వు పనిచేయి, నేను సపోర్ట్ చేస్తానని చెప్పి ఎక్కడ ఏ సమస్య వచ్చినా ఫోన్ కూడా టక్క అనగానే వెంటనే రెస్పాండ్ అవుతుంది. ఇప్పుడు ప్రతి ఒక్క గ్రూప్స్ ఉన్నాయి. హిందూ సమాజ్ గ్రూప్ అని చెప్పి ఉంది, సనాతన ధర్మం గ్రూప్ అని ఉంది, ఇన్స్టాగ్రామ్లో సనాతన ధర్మం పేజెస్ అని ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు జై శ్రీరామ్ అని సనాతన ధర్మం గురించి నినాదాలు చేస్తున్నారు ఎక్కడికైనా కూడా. దీన్ని మీరు ఇంకేదైనా ప్రజల్లోకి పెంపొందించడానికో వాళ్ళలోకి తీసుకోవడానికి ఏదైనా కొత్త ప్రోగ్రామ్స్ ఏమైనా ఇంప్లిమెంట్ చేస్తారా ఈ కళాపీఠం ద్వారా? మీరు కానీ కళ్యాణి గారు కానీ, లేకపోతే మిమ్మల్ని ఎవరైనా సంప్రదించి మేము కూడా ఉన్నామండి, మనందరం కలిసి ఒక ప్రోగ్రామ్ చేద్దాము అంటే మీరు దాన్ని ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి, ఏంటి, ఎట్లా? మన శ్రీ ఆదిపట్ల శ్రీ కళాపీఠం సంస్థ వ్యవస్థాపకురాలు శ్రీ కరాటీ కళ్యాణి గారు నిరంతరం ధర్మం కోసం పనిచేస్తూనే ఉంటుంది. అయితే ఇప్పుడు ఇంకా సెక్యులర్ భావంలో హిందువులు ఎక్కువగా ఉండడం వల్ల ప్రతి సంస్థలతో ఈవిడ కాంటాక్ట్ అయి ఉన్నారు. అందరూ కలిపి ఒక పెద్ద ప్రోగ్రాం పెట్టాలనుకుంటున్నారు. మన విజయవాడలో ఐందవ శంకరాం ఎలాగైతే పెట్టారో అలాగే ప్రతి చోట ఈ హిందూ సంఘాలన్నీ ఏర్పరిచి ప్రతి చోట ప్రతి జిల్లాలో ఒక్కొక్కసారి మీటింగ్లు ఏర్పరచుకోవాలని చెప్పేసి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇంకా మనలో కూడా తెగలు ఉన్నాయి.
కదా, బ్రాహ్మణ సంఘం, కమ్మ సంఘం, వైశ్య సంఘం అని ఇలా కాకుండా హిందువులందరూ కలిసి ఒకే తాటి మీద ఒక్కసారి చేసి వదిలేయడం కాదు కదా. ఇప్పుడు విజయవాడలో ఒకసారి చేశారండి కౌంట్ సంఘాలు, అవి కులాలకు సంబంధించినవి అవి కాదు. హిందూ సంఘాలు వేరేగా ఉన్నాయి. హిందూ సంఘాల్లో అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. నేను అనేది అంటున్నా, ఇప్పుడు మన విజయవాడలో జరిగింది, ఒకసారి చేసి వదిలేశారు. లేదు, నిరంతరం పెడుతుంటారు. ఇప్పుడు శ్రీ ఆదిపట్ల శ్రీ కళాపీఠం ఈవిడ ఏం పెద్ద కంకణం కట్టుకుందంటే ప్రతి చోట హరికథ చెప్పాలి అని ప్రతి ఒక్కరికి కాంటాక్ట్ చేసి, మీ దేవస్థానాల్లో కానీ మీ గుడుల్లో కానీ మీ ఎక్కడైనా సరే హిందూ ఫెస్టివల్ చేసినా సరే నాకు కాంటాక్ట్ చేయండి, నాకు ఎంత ఇచ్చినా పర్వాలేదు, ఆ డబ్బులతో నేను నా ఉపాధి కల్పించుకోను. నేను విజయనగరంలోనే వాళ్ళ సొంత ఊరు ఉంది, అక్కడ పెద్ద శ్రీకృష్ణుని విగ్రహం పెట్టాలి, గోశాల కట్టాలి, భగవద్గీత చెప్పేటువంటి స్కూల్ ఏర్పాటు చేయాలని చెప్పి ఆవిడ కంకణం కట్టుకుంది. ఆ హరికథ చెప్పినటువంటి డబ్బులు వాళ్ళు ఎంత ఇచ్చినా సరే ఒక డబ్బాలు వేసి ఆవిడ దాస్తుంది గుడి కోసం, హరికథ చెప్పడానికి, హరికథ నేర్పించే స్కూల్ కోసం, భగవద్గీత చెప్పడానికి, గోశాలకి, శ్రీకృష్ణుడి విగ్రహం పెట్టడానికి ఇలా చేయాలని చెప్పి నిర్ణయించుకుని అందరినీ హరికథలు చెప్పమని చెప్పేసి నాకు చెప్పండి, నేను చెప్తాను, ధర్మం కోసం తెలుస్తుందని చెప్పేసి ఆవిడ పాపం నిరంతరం కృషి చేస్తుంది. ఇప్పుడు మీ దగ్గరికి ఎవరైనా వచ్చి మేము కూడా ఇలా, ఇప్పుడు నేనున్నాను, నా ఫ్రెండ్స్ ఉన్నారు, మేము కూడా మీ దాంట్లో ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తాము అంటే మీరు వాళ్ళని ఎలా నమ్ముతారు, ఎలా పెట్టుకుంటారు? అంటే వాళ్ళు ఎప్పుడైనా సరే ధర్మం కోసం పని చేసి ఉండాలి, రిస్క్ చేసి ఉండాలి. రిస్క్ అంటే ఒకరిని కొట్టేసి కాదు, చంపేయడం కాదు. అంటే నా ప్రాణం పోయినా పర్వాలేదు, నాకు ధర్మమే ముఖ్యం. అంటే మేము ధర్నాలు చేసేటప్పుడు, నిరసనలు చేసేటప్పుడు, మేము ఎక్కడ కార్యాచరణలు చేపట్టినప్పుడు కొంతమంది అన్యమతస్తులు మూకలు మేము మత విద్వేషాలు రెచ్చగొట్టామని చెప్పేసి లేనిపోని కళ్ళబోలు మాటలు చెప్పి, అబద్ధాలు చెప్పి మా మీదే వాళ్ళు దాడి చేసి, మేము దాడి చేసినట్టుగా సృష్టించి కేసులు పెట్టడానికి చూస్తారు. అలాంటి సందర్భాల్లో ధైర్యం చేసి ఉండాలి. నేను ఏమైపోయినా పర్వాలేదు, నా ధర్మం ముఖ్యమైన రోడ్డు మీద పడుకోవాలి. అలాంటి వాళ్ళు, ధర్మం పట్ల బాధ్యత ఉన్న వాళ్ళు వస్తే మేము ఖచ్చితంగా మేము మా సంస్థల్లోకి తీసుకుంటాం. నేను కూడా అలా ఉన్నాను కాబట్టి, ఈ సంస్థలు అలా పనిచేశాను కాబట్టి, రాష్ట్ర హిందూ వాహిని సంఘటన సంస్థ చాలా పెద్దది, దేశవ్యాప్తంగా ఉంది. వారు నాకు రాష్ట్రానికి స్టేట్ వైస్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చారు అంటే, నేను నా ప్రాణం పోయినా పర్వాలేదు అనుకుని ధర్మం ముఖ్యం అనుకున్నాను కాబట్టి నాకు ఆ పదవిని అప్పగించి ధర్మం కోసం పనిచేయి మేము ఉన్నామని చెప్పి సపోర్ట్ చేస్తున్నారు. ఆయన సారు కృష్ణకిషోర్ గారు, గొర్రె శ్రీనివాసరావు గారు అని ఉన్నారు. ఆ సంస్థని ఇక్కడ మన ఆంధ్రాలో, తెలంగాణలో పెట్టిన వారు, అలా మహానుభావులు నాకు నిరంతరం సపోర్ట్గా ఉంటారు. అలాగే ఆ సంస్థలో హ్యాండిక్యాప్టెడ్స్ ఉన్నారు. అనంతపురం జిల్లా ధర్మవరంలో ఆంజనేయులు గారు అని ఉన్నారు, ఇంకా హ్యాండిక్యాప్టెడ్స్ ఉన్నారు, ఒక 4-5 ఉన్నారు. వాళ్ళు కూడా ధర్మం కోసం పనిచేస్తున్నారు. వాళ్ళు పూర్తిగా నడవలేరు, ఒక 2 మనుషులు ఉంటే కానీ లేవలేరు వాళ్ళు. అటువంటి వాళ్ళు హిందూ ధర్మం కోసం పనిచేస్తున్నారు. అయినా సరే ఈ హిందువులకి, సెక్యులర్ హిందువులకి సిగ్గురాదు. పూర్తి పురుషుడిగా ఉన్నావు, అవయవాలు బాగానే ఉన్నాయి, పూర్తి స్త్రీగా ఉన్న అవయవాలు బాగానే ఉన్నాయి. ఒక ట్రాన్స్జెండర్, ఒక ఇజ్రాన్ అయ్యుండి, ఒక హ్యాండిక్యాప్ట్ అయ్యుండి ధర్మం కోసం పనిచేసి ఆలోచిస్తున్నాం, మాకు ఉపాధి లేకపోయినా పర్వాలేదు అంటే, మాకు ఫ్యామిలీలు ఉన్నాయి, హ్యాండిక్యాప్ట్స్ కి ఫ్యామిలీలు ఉన్నాయి. డబ్బే శాశ్వతం కాదు, డబ్బు శాశ్వతం. డబ్బు అవసరం, అవసరానికి సంపాదించుకుని ధర్మాన్ని కాపాడుకుంటే రేపు పొద్దున మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. వీళ్ళ కోట్లు సంపాదించేసుకుని అత్తమ్మలు డబ్బు డబ్బు డబ్బు, నా జీవితమే డబ్బు అనుకుని వీళ్ళ పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలో చదివించి ఉద్యోగాలు చదివించేసుకుంటే రేపు పొద్దున్న అన్యమతస్తులు పెరిగితే వీళ్ళు మిగులుతారా? వీళ్ళ పిల్లల్ని బతకనిస్తారా? బొట్టు పెట్టుకొనిస్తారా? గుడికి వెళ్ళనిస్తారా?